శ్రీరామచంద్రమూర్తి గారు, మిత్రులు రమణమూర్తి గారు, ఆహుతులు ఎదిరించిన పెద్దలకు, స్నేహితులకు, సోదరులకు అందరికీ నమస్కారం. కీర్తిశేషులు శివలంక శంభుప్రసాద్ గారిని దగ్గరగా చూసిన వారిలో నేను కూడా ఒకరిని కావటం నా అదృష్టంగా భావిస్తూ ఉంటాను. వారు ఏ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అయితే సభ్యులుగా పనిచేశారో ఆ సభలోనే నేను మునుపు 15 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు, 17 ఏళ్ళు సభ్యుడిగా కొనసాగేట అదృష్టం కలిగింది. శివలంక శంభుప్రసాద్ గారంటే స్వర్గీయులు, దేశభక్తి పూర్తి బీజెట్టినటువంటి వారు కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారి అల్లుడు. నాగేశ్వరరావు పంతులు గారంటే జాతీయ ఉద్యమానికి ఎంతో అండదండలు ఇచ్చినటువంటి మహనీయుడు. మహాత్మా గాంధీ ప్రభృత దేశ నాయకులందరూ కూడా నాగేశ్వరరావు గారి ఇంట ఒకనాడు కాలు పెట్టినటువంటి వారే. ఒక మాటలో చెప్పాలంటే తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలి అని శ్రీబాగ్ ఒడంబడికలో రాయలసీమ ప్రాంతంలో ఆ తెలుగు భాష మాట్లాడే రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ ఉండాలి అని శ్రీబాగ్ ఒడంబడికలో రాసుకున్నారు పెద్దలు అని పదే పదే మాట్లాడుకుంటూ ఉంటాం. శ్రీబాగ్ అంటే అది ఎక్కడ ఏమిటి తెలియని వాడు చాలామంది శ్రీబాగ్ అనుకుంటారు. శ్రీబాగ్ అంటే కాశీనాథ నాగేశ్వరరావు పంతులు గారి ఇల్లు. వారింట్లో పెద్దలందరూ కూర్చొని ఎన్నో చర్చలు చేశారు. స్వాతంత్రోద్యమ పోరాట కాలంలో మరి అది ఒక కేంద్ర బిందువుగా ఉంటూ ఉండేది. అలాంటి వారికి అల్లుడుగా వచ్చారు శంభుప్రసాద్ గారు. వారిని చూచే అదృష్టం, వారిని దగ్గరగా చూచే అదృష్టం కలిగింది. శంభుప్రసాద్ గారి తరువాత వారి కుమారుడు రాధాకృష్ణ గారు ఆంధ్ర పత్రికకు నిర్వాహకులుగా వారితో కూడా సన్నిహితంగా పరిచయం ఉండేది. అనేకసార్లు కలిసి మాట్లాడుతున్నారు. శంభుప్రసాద్ గారు, నాగేశ్వరరావు గారు కానీ ఆ కుటుంబం నుంచి స్వాతంత్రోద్యమానికి ఎంతో తోడ్పాటు లభించడమే కాకుండా తెలుగు వారికి ఒక పత్రిక ఉండాలి, స్వాతంత్రోద్యమాన్ని నలుదిశలా వ్యాపింప చేయాలి అనే పరమ పవిత్రమైనటువంటి లక్ష్యంతో ప్రారంభించబడింది ఆంధ్రపత్రిక. ఆంధ్రపత్రికలో వార్త అంటే మా చిన్నతనంలో గజెట్ చూడవలసిన పని లేదు. ఎవరైనా ఇద్దరు మాట్లాడుతూ ఉంటే ఆంధ్రపత్రికలో వచ్చింది కదా అని అంటే రెండో వాళ్ళు మాట్లాడకుండా పత్రికలో వస్తే సరేనండి అంటారు. అంటే అంత స్టాండర్డ్ మెయింటైన్ చేసేవాడు. వార్తలు ప్రచురించడంలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. నేను ఎవరు తలంపుగా ఒక కార్యక్రమానికి నాగర్ కర్నూలు వెళ్ళాను. నాగర్ కర్నూలు వెళ్ళి పైన ఉన్నటువంటి అప్స్టేర్లో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంటే రెండో మెట్టు దగ్గర నుంచి జారి మొదటి మెట్టుకి ఇట్లా కిందకు వచ్చాను. మా ఇంటి దగ్గర నుంచి మిత్రులు ఎక్కడెక్కడి నుంచో నా గ్రాండ్ సన్ సింగపూర్ నుంచి వాడు ఫోన్, తాత ఏంటి ఏదో జరిగిందా పడిపోయావట అని. పడిపోవటం ఏంటో ఎవరు చెప్పారంటే స్టోరీకి వస్తూ ఉందన్నాడు. బహుశా వాళ్ళు ఊహించి వేసి ఉంటారు. అంటే వార్త నిర్ధారించుకొని వార్తలు ప్రజలకు తెలియపరచడం ఒక పద్ధతి. ఆ పద్ధతికి ఆంధ్రపత్రిక నిలువెత్తు నిదర్శనం. అలాగే మనం అందరం కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అమృతాంజన్ వాడతాం. అమృతాంజన్ కనిపెట్టిన వారు,